వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతో వృద్ధుడు మృతి చెందాడు. అస్వస్థతకు గురైన మల్లయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు బంధువులు. ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో మల్లయ్యకు సకాలంలో వైద్యం అందలేదు. మల్లయ్యకు సకాలంలో వైద్యం అందకనే మృతి చెందాడని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఐనవోలు మండలం గర్మిళ్లపల్లికి చెందిన మల్లయ్య ఇల్లంద గ్రామంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. తర్వాత మనము ఇక్కడ జైన్ చేసే వరకు 6 మావైంది. ఇప్పుడు వచ్చేసి మాది గర్నపల్లి ఇల్లందకు వచ్చినాము. ఇల్లందరూ కొద్దిగా ఫంక్షన్కి వచ్చినాము. ఆయన కొద్దిగా శ్వాస ఎందుకో ఆడినట్టుగా వాటర్ తాగే వరకు ఆడినట్టుగా అంత అనిపించలేదు. పండుకున్నారు. మేము డౌట్ వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చినాము. తర్వాత ఇక్కడికి వచ్చే వరకు 6 అట్లా అయింది. వాళ్ళు పేషెంట్ మామూలుగా చూసిరు, డాక్టర్స్ వస్తున్నాడని ఒక పావు గంట 20 నిమిషాలు చేసిళ్ళు. మేము తర్వాత డాక్టర్ నెంబర్ అన్ని ఏంటంటే నెంబర్ ఇచ్చిర్రు. మేము కాల్ చేస్తే నా డ్యూటీ కాదని ఆయన పెట్టేయడం జరిగింది. మళ్ళీ ఇంకో డాక్టర్ నెంబర్ అడిగినాం. ఫస్ట్ డాక్టర్ ఆయన పేరు అరవింద్ భరత్ సార్ అని అన్నారు. భరత్ సార్ నా డ్యూటీ కాదని కట్ చేసిండు. తర్వాత ఇంకోసారి నెంబర్ ఇచ్చిండు. వస్తాను అని ఒక 20 నిమిషాలు, అంటే మొత్తం కూడా ఒక 50 నిమిషాలు జరిగింది. 50 నిమిషాల తర్వాత ఇక వచ్చి డాక్టర్ వచ్చి చనిపోయింది అండి, ఏం లేదనేది ఒక మాట మాకు చెప్పారు. తీసుకొచ్చినప్పుడు బతికే ఉన్నాడా? మాకు శ్వాస ఉంది, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినాం కదా.